అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? వింత నియమం. పూర్వం సింధు దేశాన్ని జయసింహుడు పరిపాలించేటప్పుడు అతని ఆస్థానానికి ఒక సంగీత విద్వాంసుడు వచ్చి తనకు కొలువు ఇవ్వమని కోరాడు. మాకు ఆస్థాన సంగీత విద్వాంసులు చాలామంది ఉన్నారు. కొత్త వారిని చేర్చుకునే ఆలోచన ప్రస్తుతానికి లేదు అన్నాడు జయసింహుడు. విద్వాంసుడు ఆ రోజు వెళ్ళి మర్నాడు సభకు వచ్చి, నేను సంగీత విద్వాంసుణ్ణి, మీ ఆస్థానంలో ఉండగోరి వచ్చాను అని మళ్ళీ రాజు జయసింహుడితో అన్నాడు. మా ఆస్థానంలో ఇప్పుడు సంగీత విద్వాంసులు అవసరం లేదు, మీరు వెళ్ళవచ్చు అన్నాడు జయసింహుడు. కానీ ఆ విద్వాంసుడు రోజూ వచ్చి అదే ప్రథమం అయినట్లు రాజుకు తన కోరిక చెబుతూ వచ్చాడు. రాజు అతని కోరికను నిరాకరిస్తూ వచ్చాడు. ఇలా చాలా రోజులు గడిచిన మీదట రాజుకే తన ప్రవర్తన అవమానకరంగా తోచింది. తన ఆస్థానంలో సంగీత విద్వాంసుడిగా ఉండాలని ఒక మనిషి అంత ఓర్పుతో అడుగుతూ ఉంటే అతనేదో అర్ధరాజ్యం అడిగినట్లు తాను పదే పదే నిరాకరించడం అసహ్యమనిపించింది. అందుకని ఒకరోజు విద్వాంసుడు తన కోరిక వెళ్ళబుచ్చినప్పుడు జయసింహుడు, మీరు అంతగా అడుగుతున్నారు కనుక మీ గానం మా విద్వాంసులకు వినిపించండి, వారు ఒప్పుకుంటే మిమ్మల్ని ఆస్థాన విద్వాంసులలో ఒకడిగా చేసుకుంటాను అన్నాడు. మహారాజా, నాకొక నియమం ఉంది. నేను నాకిష్టమైనప్పుడే గానం చేస్తాను, ఒకరు కోరినప్పుడు చెయ్యను. అది తమకు పూర్తిగా సమ్మతమైతేనే నన్ను కొలువులో చేర్చుకోండి అన్నాడు విద్వాంసుడు. అలాంటి నియమం గల విద్వాంసుడికి మా ఆస్థానంలో స్థానం లేదు అన్నాడు రాజు పౌరుషంగా. విద్వాంసుడు వెళ్ళిపోయాడు. కానీ మర్నాడు మళ్ళీ వచ్చాడు. రాజు అతనికి ఆస్థాన విద్వాంసుడి పదవి మళ్ళీ నిరాకరించాడు. ఇలా మరి కొంతకాలం గడిచింది. అకస్మాత్తుగా జయసింహుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆ విద్వాంసుడి మనసులో ఏదో ఆలోచన ఉండి ఉండాలి. అతన్ని శాశ్వతంగా వదిలించుకోవడం ఏమంత కష్టం కాదు. కానీ అలా చేస్తే ఆ విద్వాంసుడి మనసులో ఉన్నదేమిటో ఎప్పటికీ తెలియదు. ఇలా అనుకుని జయసింహుడు ఒకనాడు ఆకస్మికంగా సభికులందరూ నిర్ఘాంతపోయేటట్లు, ఇవాల్టి నుంచి మీరు ఆస్థాన విద్వాంసుడిగా ఉండవచ్చు, మీకు నివాసము వేతనము అవసరం అయిన ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ విద్వాంసుడు మాత్రం ఏమీ ఆశ్చర్యపడలేదు. అతను ఆ రోజే జయసింహుడి కొలువులో చేరాడు. రాజు చేసిన ఈ పని ఎవరికీ నచ్చలేదు. కానీ కొత్త విద్వాంసుడు అపరనారదుడు కాబోలు అనుకుని చాలామంది సరిపెట్టుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా కొత్త విద్వాంసుడు పాడిన పాపాన పోలేదు. రాజుగారికి కొడుకు పుట్టాడు. దేశమంతటా వెర్రిగా వేడుకలు చేసుకున్నారు. రాజభవనం 10 రోజుల పాటు నృత్య గాన వినోదాలతో మారుమ్రోగింది. ఆస్థాన సంగీత విద్వాంసులు ఇతర విద్వాంసులు పాడారు. కొత్త విద్వాంసుడు మాత్రం పాడలేదు. రాజు మనస్సు చివుక్కుమంది. ఇంతటి వేడుకల మధ్య ఈ విద్వాంసుడికి పాడాలనిపించకపోతే మరెప్పుడనిపిస్తుంది? నువ్వు కూడా పాడరాదా అని కొత్త విద్వాంసుణ్ణి ఇతరుల చేత అడిగించాడు రాజు. విద్వాంసుడు పలకలేదు. మంత్రి దగ్గర నుంచి వచ్చి అడిగితే, ఇప్పుడు కాదు, తగిన సమయం వస్తే ఎవ్వరూ అడగకుండా నేనే గానం చేస్తాను అన్నాడతను. అతన్ని పదవి నుంచి తొలగించుదామని రాజుకు ఎన్నోసార్లు నోరుదాకా వచ్చింది. కానీ ఆ విద్వాంసుడి వైఖరిలో ఏదో రహస్యం ఉంది. దాన్ని తెలుసుకు తీరాలన్న ఉద్దేశ్యం రాజును నిగ్రహించింది. 5 ఏళ్లు గడిచాయి. కొత్త విద్వాంసుడు ఈ కాలంలో ఒక్కసారి కూడా పాడలేదు. ఆకస్మికంగా రాజకుమారుడికి ఏదో విషజ్వరం కలిగింది. ఎందరో వైద్యులు మందులిచ్చినా వ్యాధి ముదురుతూనే ఉంది. అందరూ ఆశ వదులుకున్నారు. రాజకుమారుడి ప్రాణాలు ఏ క్షణాన అయినా పోయేలాగున్నాయి. అందరూ
రాజకుమారుడి మరణశయ్య చుట్టూ మూగి ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో సంగీత విద్వాంసుడు తన వీణతో వచ్చి ఎడంగా కూర్చొని పాడటం ప్రారంభించాడు. చీచి, పాడక ఇప్పుడా పాడతాడు. పుట్టిన నాడు పాడలేకపోయాడు, కానీ ఆఖరి క్షణంలో వెళ్ళిపోబోయేటప్పుడు రాజకుమారుడికి పాట వినిపిస్తున్నాడు అంటూ రకరకాలుగా అనేక మంది సంగీత విద్వాంసుణ్ణి రహస్యంగా విమర్శించారు. కానీ విద్వాంసుడి పాట అందరి మనసులను మత్తులాగా ఆవరిస్తోంది. వాళ్ళు రాజకుమారుడి జబ్బును, రానున్న చావును మర్చిపోతున్నారు. తాము ఎక్కడ ఉన్నది వాళ్లకు తెలియకుండా పోయింది. జయసింహుడు నిద్రలేచిన వాడల్లే తన కొడుకు కేసి చూశాడు. మరణశయ్య ఖాళీగా ఉంది. రాజు మరింత ఆందోళన పడిపోతూ చుట్టూ ఉన్న వారిని చూశాడు. చిత్రం, రాజకుమారుడు అందరితో పాటు కూర్చొని మైమరపుతో సంగీతం వింటున్నాడు. ఉన్నట్లుండి సంగీతం ఆగిపోయింది. విద్వాంసుడు తన వీణను తీసుకుని బయటకు నడిచాడు. రాజకుమారుడు చచ్చి బ్రతకటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎవ్వరూ విద్వాంసుడి గురించి ఆలోచించలేదు. తరువాత రాజు విద్వాంసుడికి పెద్ద జాగీరు ఇచ్చి గొప్పగా సత్కరిద్దామనుకున్నాడు. కానీ ఆ విద్వాంసుడు ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.